హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ప్రజెంట్ టైం అయితే 10 అవుతుంది. సో ఈరోజు మనం స్టార్ట్ అవుతున్నాం కేరళకి. ఇప్పుడు మనం ఉప్పల్ క్రాస్ రోడ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి. భరద్వాజాలు వస్తారు, వాళ్ళని కలిసి అక్కడి నుంచి పోరాడు దగ్గర ఒక కామన్ మీటప్ పాయింట్ పెట్టుకున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ షణ్ముఖ్ అండ్ నవీన్ వాళ్ళు వస్తారు, వాళ్ళని కూడా కలవాలి. నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రేపు ఈవినింగ్ కల్లా మనం మైసూర్ వెళ్ళాలి. ఫస్ట్ పాయింట్ అయితే మైసూర్. మనం రేపు నైట్ మైసూర్లో స్టే చేసి అక్కడ మైసూర్ ప్యాలెస్ని విజిట్ చేసి రేపు అర్లీ మార్నింగ్ మనం బందీపూర్ ఫారెస్ట్ నుంచి వాయనాడ్ రీచ్ అవ్వాలి. ఇది ప్రస్తుతానికైతే మన ప్లాన్. ప్రజెంట్ టైం నైట్ అయితే 11 o'clock అవుతుంది. మేము స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా అయితే మేము 10:15 కల్లా స్టార్ట్ అవ్వాలి, కానీ రూమ్లో బర్త్డే పార్టీ ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. రూమ్లో ఫుడ్ అది వండేసి అది తిని కొంచెం స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. ప్రతిసారి నేనే ఫస్ట్ రీచ్ అవుతా అనుకుంటా మీటప్ పాయింట్కి, కానీ యాక్చువల్గా అయితే భరద్వాజ్ గారు ఎప్పుడు రీచ్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు కూడా అనుకోకుండా ఆడే రీచ్ అయ్యాడు. ఆడైతే ప్రజెంట్ నాగోల్ మెట్రో దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాడు అనమాట. నైట్ 11 అవుతుంది ఆల్మోస్ట్. మనం ప్రజెంట్ హబ్సిగూడ చర్లపల్లి రూట్లో ఉన్నాం. ఇక్కడ ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది అసలు. ఇంకా నైట్ టైం ఎంత టైం అయినా సరే అసలు ట్రాఫిక్ ఇంత తగ్గదో నాకు అర్థం కాదు. ఏం పొడిసే పనులు ఉన్నాయి అందరికీ అర్జెంట్ పనులు ఉంటాయనుకోండి, ఎవరిని తప్పుగా అనుకోకండి. ఈ మెయిన్ ఎందుకనంటే ఇక్కడ మొత్తం ఇది ఒక పెద్ద టీ జంక్షన్. మొత్తం ఇది కుకట్పల్లి రూట్ ఉంటుంది, ఇటు చర్లపల్లి వెళ్తారు. సో యూజువల్గా అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, కానీ అది కూడా బ్లాక్ చేసి ఉంటుంది అనమాట. ఎప్పుడు అదే నాకు అర్థం కాదు. ఫ్రీ లెఫ్ట్ ఉన్నప్పుడు వదిలేయచ్చు కదా ఖాళీగా. ప్రజెంట్ అయితే భరత్ గారిని కలిసేసాను నేను. ఇక్కడ మనం నాగోల్లో ఉన్నా అన్నాడు, కానీ నాగోల్లో లేడు. నాగోల్ కంటే ముందే ఉన్నాడు ఉప్పల్లోనే. సో కలిసి స్టార్ట్ అయిపోయాం ఇద్దరం. ప్రజెంట్ మనం చంద్రాయనగుట్ట దగ్గర ఉన్నాం అనమాట. మన నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ఏంటంటే అర్జెంటుగా షణ్ముఖగఢలో బెంగళూరు హైవే మీద ఉన్నారు. హైదరాబాద్ బెంగళూరు హైవే మీద ఏదో ఒక పెట్రోల్ బంక్లో ఆగున్నారు. వాళ్ళు కూడా రీచ్ అయిపోయారు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా బయట నుంచి వచ్చేస్తారు శంషాబాద్ నుంచి. సో ఓఆర్ఆర్ మీద శంషాబాద్ అవుట్స్కట్స్ కాబట్టి పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు. మనకొండ నుంచి ఈజీగా వచ్చేస్తారు అనమాట వాళ్ళు. మేమే ఈ ట్రాఫిక్లో పొరలాడుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదే హైదరాబాద్ బెంగళూరు హైవే. ఇది హైదరాబాద్ దగ్గరలో మాత్రం వరస్ట్గా ఉంటుంది. హైదరాబాద్ నుంచి కొంచెం దూరం వెళ్ళేసరికి అసలు ఇదేనా మనం ఇప్పటిదాకా ట్రావెల్ చేసిన ఫ్లైఓవర్ అన్నట్టుగా మారిపోయింది అనమాట. సూపర్ ఉంటుంది, పెద్ద ఫ్లైఓవర్ మొత్తం. అసలు పెద్ద హైవే అయిపోతుంది, మంచి మంచి ఫ్లైఓవర్స్ ఉంటాయి. అన్నీ 6 lanes. సో ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మేము చాలాసేపు నుంచి ట్రావెల్ చేస్తున్నాం. ఇంకా హైదరాబాద్ అంటే కంప్లీట్గా దాటేలేదు మనం. ఇంకా వీళ్ళు కనిపించలేదు మాకు ఎక్కడ ఉన్నారో. ప్రస్తుతానికైతే మేము వెతుక్కుంటున్నాను మరి భరత్ గారు నేను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేమిద్దరం హెల్మెట్స్కి రేర్ లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ కొన్నాం అనమాట. అది చాలా బాగా కనిపిస్తున్నాయి మాకు. అండ్ మేము ఇంతకుముందు చిన్న ట్రిప్కి వెళ్ళాం. జస్ట్ ఒక మార్నింగ్ ట్రిప్ అన్నట్టు, ఒక 5-6 hours రైడ్. అది అక్కడ టెస్ట్ చేశాను. బ్యాకప్ మాత్రం చాలా బాగా వస్తుంది అసలు. అంటే ఈజీగా మీరు దాంతో ఒక 10-12 hours ఈజీగా రన్ చేసేయచ్చు అనమాట దాన్ని. ఈ లైట్స్ నేను అమెజాన్లో కొన్న లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది చెక్అవుట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనం ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాం. ఇంకా అంటే హైదరాబాద్ సిటీ దాటలేదు. విత్ ఇన్ ద ఓఆర్ఆర్ ఉన్నది మొత్తం ఆల్మోస్ట్ హైదరాబాద్ కింద కన్సిడర్ చేస్తారు. సిటీ బయటకు వెళ్తే ఇంకా ఓఆర్ఆర్ బయట, ఓఆర్ఆర్ లోపల అంటారనమాట. అండ్ మేము మొన్న ఏం చేసామంటే భరత్ గారిది హెచ్జేజీ ల్యాంప్స్ కొన్నాం అనమాట. ఆ ల్యాంప్స్ ఎందుకనంటే ఎగ్జిస్టింగ్ ఉన్న బెంజ్ ల్యాంప్స్ అవి పాడైపోయినాయి. సో భరత్ గారు కూడా కొంటాకి వెళ్ళాడు, నేను కూడా కొన్నా. దాని గురించి కూడా చెప్తా. ఇదే ఈ పెట్రోల్ బంక్లోనే షణ్ముఖాలు వెయిట్ చేస్తున్నాడు మా కోసం. అండ్ నెక్స్ట్ పెట్రోల్ అయితే కొట్టించాలి, పెట్రోల్ లేదు. సరే సిటీ బయట ఖాళీగానే ఉంటుంది కదా, కొట్టిద్దాం అనుకున్నా. కానీ దరిద్రం ఏంటంటే ఈ బంకులో పెట్రోల్ లేదండి ప్రస్తుతానికి. సిచ్యువేషన్ అలా ఉంది. ఇంకా నెక్స్ట్ ఏ బంక్ ఉంటే ఆ బంక్ దగ్గర చెక్ చేసుకోవాలి, కొట్టించుకోవాలి కూడా. సో వాళ్ళని కలిసేసి నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాం మేము. ఇంకా ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది టైం అనేది. సో మనం మైసూర్ వెళ్ళాలి యాక్చువల్గా అయితే. ఇప్పుడు దగ్గరలో ఈ హెచ్పి బంక్ దొరికింది, కొంచెం మంచి ప్రొఫెషనల్ బంక్లా ఉంది ఖాళీగా. ఇక్కడ పెట్రోల్ కొట్టించేసుకుని జాయిగా స్టార్ట్ అయిపోతాం. ప్రస్తుతానికి అయితే పెట్రోల్ నియర్లీ 108 రూపీస్ అంత ఉంది మన తెలంగాణలో. అసలు అది ఎంతైనా అభివృద్ధి చెందుతుంది. మనం ఉన్న ప్రైజ్లన్నీ పడిపోయినా సరే పెట్రోల్ రేట్ మాత్రం ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అదేంటో మరి. హైవే మొత్తం మా లైటింగే కొట్టేస్తుంది ఫుల్గా.
మొత్తం ఫాగ్ ల్యాంప్స్ ఏసేసాం. అందరం ఫాగ్ ల్యాంప్స్ ఏసుకొని వెళ్తున్నాం అనమాట. భరత్ గారి దగ్గర 2 పెయిర్స్ ఉన్నాయి. అంటే 4 ఫాగ్ ల్యాంప్స్. నా దగ్గర ఒక 2 పెయిర్స్ ఉన్నాయి. 4 నవీన్ గారి దగ్గర ఒక 2 పెయిర్స్ ఉన్నాయి. 10 అండ్ ఇంకా షణ్ముఖ్ దగ్గర ఇంకో 2 ఉన్నాయి. అయ్యి ఒక 12 మొత్తం 12 పీసెస్ అంటే 6 పెయిర్స్ ఆఫ్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇంకా హైవే మొత్తం మాదే ఉంటది కదా! ఇక్కడ ఏంటంటే భరద్వాజ్ గారిది 90 వాట్ హెచ్‌జేజీ బెంజ్ టైప్ ఉంటాయి కదా! ఆ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. నా దగ్గర చూసి వాడు కూడా పెట్టించుకున్నాడు. అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే అందులో ఒక్క దాంట్లో వైట్ లైట్ ఎలగట్లేదు. యెల్లో లైట్ అయితే రెండిట్లోను ఎలుగుతున్నాయి. సో, ఏమైందంటే ఇంకా ఇలా కుదరదని చెప్పేసి ఇంకో సెట్ ఫాగ్ ల్యాంప్స్ 140 వాట్‌వి 7 ఎల్‌ఈడీస్ వస్తాయి అది. భలే ఉంది ఆ ఫాగ్ ల్యాంప్. అది పెడుతుంటే ఇంకా ఎనకాల వచ్చాడంటే ముందు నాకేం కనిపియట్లేదనమాట. అంత రిఫ్లెక్షన్ వస్తుంది వాళ్ళది. అంత బ్రైట్‌నెస్ కూడా చాలా ఎక్కువొస్తుంది ఇల్యూమినెన్స్ కూడా. సో, ఆడిని చూసి నేను కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యా. 140 వాట్ పెట్టేసలేదు గానీ, నేను కూడా ఒక 120 వాట్‌ది ఇంకో సెట్ పెట్టించుకున్నా. అది కూడా హెచ్‌జేసీవే. మాకు బెంజ్‌వయితే ఆల్మోస్ట్ 3500 ఎంతో పడినాయి విత్ హార్నెస్. ఇది 120 వాట్‌దయితే 6000 పడింది. అండ్ భరత్ గారిదయితే 7000 పడింది విత్ ఇన్‌స్టాలేషను. షణ్ముఖ్ ఆళ్ళు ఆన్‌లైన్‌లో చూసి కొనుక్కున్నారనమాట. మేమైతే ఓటీపీస్‌లే అక్కడే పెట్టించుకున్నాం. ఎందుకంటే నాయి మంచిగానే రన్ అవుతున్నాయి ఫస్ట్ నుంచి. సో, వాటినే కంటిన్యూ చేసేస్తున్నా. చూస్తుండగానే ఆల్మోస్ట్ అనంతపూర్ వచ్చేసాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక పెట్రోల్ బంక్ చూసారు కదా! ఆడిని లిటరల్లీ అడుక్కున్నాం అనమాట. మాకు నిద్రలొచ్చేస్తున్నాయి ఫుల్‌గా. ఏం చేయాలో అర్థం కావట్లే ఫస్ట్. కళ్ళు మూసుకుపోతున్నాయి కదా! అని "అరే బాబు కొంచెం సేపు క్యాంపింగ్ చేసుకుంటాంరా, పడుకుంటాం" అంటే వాడేమన్నాడో తెలుసా? "అన్న తెల్లారిపోయిందన్న. అందుకని మా ఓనర్ వస్తే వచ్చి లేపేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ బస్సులు, స్కూల్ బస్సులు అన్నీ పెట్రోల్ బంక్‌లో పెట్టున్నాయన్నీ తీయాలి కదా! అందుకే వద్దన్నా" అనేసాడు. ఇంక వాడు చెప్పిన రీజన్ కూడా మాకు కొంచెం ఓకే అనుకుని ఇంకేం చేయాలో తెలియక అక్కడ కొంచెం వాష్‌రూమ్స్ అవి ఉంటాయి కదా! ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ తెల్లారి కావస్తుంది. అనంతపూర్ అయితే ఇంకా దాటలేదు. ఇంకా అనంతపూర్‌కి ఇంకా ఆల్మోస్ట్ ఒక 30, 35 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. నాకేమో గాని షణ్ముఖ్ గాడైతే విచిత్రంగా తోలుతున్నాడు బండి ఇందాక నుంచి. ఆడిని చూస్తుంటే భయమేస్తుందనమాట. అందుకని ఆడినేం చేసామంటే మధ్యలో పెట్టుకున్నాం ఆడిని. భరత్ గాడు ముందే ఎళ్తున్నాడు. నా వెనకాల ఉన్నాడు షణ్ముఖ్ గాడు. వెనకాల నవీన్ గాడు ఉన్నాడనమాట. ఏమైతుందంటే నిద్రొస్తుంది. బండి కంట్రోల్ అవ్వట్లేదు. సో, ఎక్కడో చోట అర్జెంట్‌గా ఈ టోల్ దాటిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా ఎక్కడో చోట క్యాంపేసేయాలి. ఏసి పడుకొని పోవాలనమాట. లేదంటే ఇంక అయిపోతాం. ఎందుకనంటే నైట్ నుంచి మొత్తం అసలు ఎవరికీ నిద్ర లేవు. ప్లస్ నిద్ర లేకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలుసు కదా! ఈ బస్సోడు చూడండి లేన్ తిప్పుతున్నాడు. ఇటుపక్క లేన్‌లోకి వచ్చేస్తున్నాడు ఆడు. అసలు ఇంత ఖాళీ రోడ్డు మీద కూడా ఆడు ఇష్టం వచ్చినట్టు తోలుతున్నాడు బండి. ఈజీగా ఒక లేన్‌లో పెట్టుకొని వెళ్ళొచ్చుగా బండి. కుదరదు. మేము ఇలాగే తోలుతాం. మా రాజకీయం ఇంతే అన్నట్టుగా తోలుతారనమాట. ఇంకా కొంచెం స్లో అయ్యాం ఎలా అయితేనే. ఇప్పటిదాకైతే ఒక 100, 110లో కొట్టేసాం. ఇంకా నిద్రలైతే ఆగట్లే. కంట్రోల్ అవ్వట్లే. ఎక్కడన్నా టెంట్ ఏసుకుందాంరా బాబు అంటే అన్ని చోట్ల చెట్లు తప్ప ఏం లేదు. లేదంటే ప్లెయిన్ ఏరియా అనమాట. కొంచెం పెద్ద చెట్టు ఉంది. దాని కింద కొంచెం నీడుంటే ఎళ్లి అలా పడుకుందాం అనుకున్నా బండి చుట్టలో పెట్టేసుకొని. కానీ అసలు అలాంటి ప్లేసే దొరకట్లా. ఎక్కడో చోట అర్జెంట్‌గా ఆగాలి. అదిగో షణ్ముఖ్ గాడు గోలెట్టేస్తున్నాడు అక్కడ ఆగిపోవాలిరా బాబు అని. సో, ఏం చేస్తాం రైడర్స్ థింగ్స్ కష్టాలనమాట. నాకు కూడా చెప్తున్నాడు ఆగిపోరా బాబు అని. ఎలా అయితేనే ఫైనల్‌గా మాకొక ప్లేస్‌లో క్యాంపింగ్ దొరికింది. అంటే లైక్ క్యాంప్ ఏసుకోవడానికి. కాకపోతే అక్కడ రికార్డ్ చేయడానికి కుదరలేదు. ఎందుకంటే కెమెరాస్ అవి తీయొద్దన్నారు. అక్కడ వాళ్ళేదో వ్యవసాయం చేస్తున్నారంట. సో, అందుకని మమ్మల్ని రికార్డ్ చేయొద్దన్నాడు. సరే అట్‌లీస్ట్ ప్లేస్ ఇచ్చారు కదా! పడుకుంటాకని చెప్పేసి రికార్డ్ చేయం బాబాయ్ మమ్మల్ని వదిలేసేయండి పడుకునేవాడిని అన్నాం. క్యాంప్ ఏసుకొని అలా పడుకొని పోయాం. క్యాంప్ రెంట్ ఉంది. 4 పర్సన్‌దే కదా! లగేజ్ మొత్తం బండికి వదిలేసాం. వాళ్ళు చూసుకుంటారులే కదా అని. ఇంకా నెక్స్ట్ ఇంకోటేంటంటే, మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ ఎక్కడ దొరకలేదు. అలా అని మాకు ఆకలి కూడా ఎయట్లేదు. ఆకలేస్తే తింటాము. లేదంటే లేదు. ప్రస్తుతానికైతే మనం మైసూర్ ఎళ్తున్నాం ఈరోజు. ఎందుకనంటే, నేనొక ప్లాన్ యేసుకున్నా ప్రస్తుతానికైతే. యాక్చువల్‌గా అయితే నేను కొచ్చి ప్లాన్ వేసా. కొచ్చి నుంచి మిగతా ప్లేసెస్ అన్ని తిరుగుదాం అనుకున్నా. వయా కేరళ అదంతా. కొచ్చి ఎళ్ళిపోవాలి ఫస్ట్ అయితే హైదరాబాద్ నుంచి. ఆల్మోస్ట్ కొచ్చి, హైదరాబాద్ నుంచి ఏమవుతుందంటే దగ్గర దగ్గర 1000 కిలోమీటర్స్ వస్తుంది. సో, నవీన్ గాడు ఏమన్నాడంటే, "వద్దు మనం అంతసేపు కొట్టలేమని మైసూర్ ఎళ్ళిపోదాం. అదైతే 700 కిలోమీటర్సే" అన్నాడు. సో, సింగిల్ స్ట్రెయిట్‌లో కొట్టేసామనమాట. వస్తుంటే ఏమైందంటే, నా బైక్ రేర్ లెఫ్ట్ ఇండికేటర్ పోయిందనమాట. అంటే పోవడం ఇన్ ద సెన్స్ వెలగట్లేదది. సో, నేనేమనుకున్నా ఇండికేటర్ మొత్తం పోయింది కదా! బాగు చేయిస్తాం. ఎక్కడో చోట సర్వీస్ సెంటర్ ఉంటాయి అనుకున్నా. మేము వస్తుంటే మధ్యలో హిందూపూర్ తగిలింది. మనందరికీ తెలుసుగా హిందూపూర్ అంటే బాలయ్య బాబు కాన్స్టిట్యుయెన్సీ.
అక్కడ వాళ్ళేం చేశారంటే, ఓపెన్ చేశారు ఇండికేటర్. ఇండికేటర్ ఓపెన్ చేసి జస్ట్ చెక్ చేశారనమాట. ఏమైందంటే బల్బ్ పోయిందన్నారు. బేసిక్‌గా ఎక్కడైనా మనం ఏ సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్ళినా నేను పర్టిక్యులర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ గురించే మాట్లాడుతున్నా. ఇండికేటర్ ఎలాగంటే పీస్ టు పీస్ రీప్లేస్‌మెంట్ అనమాట డైరెక్ట్‌గా. అసలేమైందో వాళ్ళు అనలైజ్ చేయరు. అసలు చెక్ కూడా చేయరు ఏమి. ముట్టుకోరు దాన్ని. నట్స్ అండ్ బోల్ట్స్ ఊడదీస్తారు. ఆ ప్లగ్ కప్లర్ ఉంటది కదా! దాన్ని అన్‌లాక్ చేస్తారు. కొత్తది తీసుకొచ్చి ఇన్‌స్టాల్ చేసేస్తారు. నా బండి మీద అంత లోడ్ ఉన్నా సరే మిట్ట మధ్యాహ్నం వాళ్ళ మొత్తం చాలా ఓపికగా చెక్ చేసి, "అన్న ఓన్లీ బల్బ్ పోయింది." బల్బ్ అయితే జస్ట్ ఇంకా 20, 30 రూపీస్ ఎంతో అంతే బల్బ్. "కొత్త ఎల్ఈడీ ఇండికేటరే కదన్నా! సో, ప్రాబ్లమ్ లేదు. మీరు ఓన్లీ హాలోజన్ బల్బే కాబట్టి మార్చేసుకోండి" అన్నారు. సరే మార్చానన్నా మీ ఇష్టం మీ ఓపిక అన్నా. కొత్త ఇండికేటర్ అయితే ఆల్మోస్ట్ 300 రూపీస్ ఉంటది విత్ ఇన్‌స్టాలేషన్. లేబర్ చార్జ్ అనమాట. పెద్ద ప్రాబ్లమ్ లేదు కాబట్టి ఇన్‌స్టాల్ చేయించేసుకొని లంచ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేమైతే కంటిన్యూయస్‌గా రైడ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఫుల్ కాళ్ళు నొప్పులొస్తున్నాయనమాట. నేను ఎక్కడికెళ్ళినా సరే లంచ్ వీడియోస్ రికార్డ్ చేయడం కుదరట్లేదు నాకు. ఐదర్ ఫోన్‌లో ఛార్జ్ లేకపోవడమో, ఆ టైంకి ఎందుకని గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ ఎళ్తున్నాం కదా! పవర్ బ్యాంక్‌కి ఛార్జ్ పెట్టుకోవడం, ఏదో ఒక అడ్డు వస్తుంది. నెక్స్ట్ ట్రిప్‌లో ఏం చేస్తానంటే నేను పాకెట్ కెమెరా ఒకటి కొనేస్తాను. డీజే ఆస్మో పాకెట్ 3. సో, అప్పుడు ఏం చేద్దామంటే ఈజీగా అది మన ఫేస్ ట్రాకింగ్ పెట్టుకుంటే మనశ్శాంతిగా మనం తిన్నంత సేపు మన మొఖంకే చూస్తా ఉంటది. వితౌట్ హెసిటేషన్ అనమాట. ఎవరైనా రికార్డ్ చేయమంటే పైయంగా, కిందంగా చూస్తున్నారు. నాకది నచ్చట్లేదు. అదే పాకెట్ కెమెరా అయితే మనల్ని చూస్తా ఉంటది. ఇంకా మనమే సిగ్గుపడాలి. అది మనల్ని చూస్తుందని. ఏం చేస్తాం? రికార్డ్ అయితే చేయకుండా ఉండలేం కదా! సో, నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా అంటే లైక్ ఈ ట్రిప్ కాదు. కేరళ ట్రిప్‌లో అయితే మన దగ్గర అయితే లేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఏసే ట్రిప్స్ అన్నిటిలోనూ మన దగ్గర పాకెట్ కెమెరా ఉంటది కాబట్టి ప్రతీదీ ఇంక్లూడింగ్ మనం నడిచినా, తుమ్మినా, దగ్గిన అన్ని వ్లాగ్స్ చేసేస్తాను నేను. సో, చాలా మంచిగా రికార్డ్ చేసి మీకు క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. మన మా గురించేమో గానీ మేము ఎంత వాటర్ తాగుతున్నామో దానికంటే ఒక డబుల్, త్రిబుల్ టైమ్స్ ఇది పెట్రోల్ తాగుతుంది. ఇంకా చెప్పాలంటే గేదె గుర్తుతాగుతున్నట్టు. ఇప్పటిదాకా మనం వచ్చిన హైవే ఉంది చూసారా? అది మైసూర్ బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ హైవే. అక్కడ దాని మీదకి 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ అలో ఉండదనమాట. ఓన్లీ 4 వీలర్స్, రాలీస్ ఇంకా హెవీ వెహికల్స్ ఒకటే అలో చేస్తారు పైకి. ఇది ఇప్పుడు మనం వెళ్తున్న హైవే మొత్తం అదే. మైసూర్ ఇంకా దగ్గర దగ్గర ఒక 45, 50 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇప్పుడు ప్రెజెంట్ టైమ్ అయితే 5:00 అవుతుంది. మైసూర్‌లో మేము ఎక్కడ ఉండాలని అయితే ప్రస్తుతానికి ఏ ప్లాన్ ఏసుకోలా. ఎందుకనంటే మేము బందిపూర్ ఫారెస్ట్ నుంచి ఎళ్దాం అనుకున్నాం. ఈరోజు నైట్ అయితే మనకు ఫారెస్ట్‌లోకి అలో ఉండదు. ఎందుకనంటే క్లోజ్ చేసేస్తారు. రేపు మార్నింగ్ మళ్ళీ 6:00కే ఓపెన్ చేస్తారనమాట చెక్ పోస్ట్. ఎందుకంటే మొత్తం వైల్డ్ యానిమల్స్ తిరుగుతా ఉంటాయి గదా! మనం ఆల్మోస్ట్ అయితే మైసూర్ రీచ్ అయిపోయాం. చూడాలి ఈ చర్చ్ చూసారు గదా! ఇది చాలా ఫేమస్ చర్చ్. ఆ చర్చ్ నేమ్ వచ్చేసి సెయింట్ ఫిలోమినా కాథడ్రల్ చర్చ్. అది 1936లో కన్‌స్ట్రక్ట్ చేశారు. ఆ ముందు చర్చ్ పిల్లర్స్ లాంటివి ఉన్నాయి గదా! ఫ్రంట్ ఎలివేషన్ అదంతా. అది 175 ఫీట్ హైటే. అది మైసూర్‌లో అశోక రోడ్‌లో ఉంటదనమాట. సో, క్రిస్మస్ టైమ్ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎక్కడ చూసినా సరే మైసూర్‌లో అండ్ ఇది పీక్ టైమ్ కదా! అండ్ లాంగ్ వీకెండ్ ఒకటొచ్చింది. మనం ఎట్టకేలకు ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్ రీచ్ అయిపోయాం. అసల మొత్తం లైటింగ్‌లో చమక్ చమకులాడుతుంది. కళకళలాడిపోతుందనమాట. నేనింత పెద్ద ప్యాలెస్‌ని చూడడం ఇదే ఫస్ట్ టైము. డే టైమ్‌లో మనం ఇంత ఎంజాయ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే నైట్ టైమే దీని ఎడ్జెస్ అండ్ నీట్‌గా కనపడుతుంది. ఎందుకంటే ఆ లైటింగ్ ఫెసిలిటీలో. సో, మేము లోపల రాంగానే మొత్తం అన్నీ చెక్ చేశారు. ఇంక్లూడింగ్ టాప్ టు బాటమ్ అన్నీ. మా బ్యాగ్ అరే! హైడ్రేషన్ బ్యాగ్‌రా బాబు! అందులో వాటర్ తప్ప ఏముండవన్నా సరే, బ్యాగ్స్ అన్నీ రిమూవ్ చేయించి అండ్ రైడింగ్ జాకెట్స్ కొన్న అన్ని పౌచెస్, పాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి చెక్ చేశారనమాట. ఇంకా మాకు చిరాకొచ్చేసింది. సో, చెక్ చేసి పంపించారనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఈ మైసూర్ ప్యాలెస్ ఉంది కదా! ఈ మైసూర్ ప్యాలెస్ నియర్లీ 1897లో స్టార్ట్ చేశారు. 1940లో కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిందనమాట. మెయిన్ కన్‌స్ట్రక్షన్. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మెయిన్ కన్‌స్ట్రక్షన్ అయితే 1940లో కంప్లీట్ అయింది. దీన్ని అంబావిలాస్ ప్యాలెస్ అని కూడా అంటారంట. దీన్ని వడియార్ ఉన్నారు కదా! డైనస్టీ. ఆ రాజులు పరిపాలించేవాళ్ళు. వాళ్ళ రెసిడెన్స్ ఇది. అండ్ ఇక్కడ ఇప్పుడైతే మనకి కంప్లీట్ ప్యాలెస్‌లోకి అలో లేదు. ఎందుకంటే టైం అయిపోయిందంట. సో, బయట లైవ్ కాన్సర్ట్స్ జరుగుతున్నాయి. అండ్ నియర్లీ చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపలైతే. ఆ టెంపుల్స్ ఒక్కొక్కటి విజిట్ చేయాలంటే మనకి ఈజీగా 1 డే మొత్తం పడుద్దనమాట. అయన్నీ యాన్సియెంట్ టెంపుల్సే. సో, చాలా శుభ్రంగా బావుంటాయి. అండ్ ఇది
244 ఎకర్స్‌లో బిల్డ్ చేశారనమాట ఈ ఈ ప్యాలెస్ మొత్తం. అండ్ మోరోవర్ ఇంకోటేంటంటే లోపల టెంపుల్స్ ఉన్నాయి గదా! ఈ 12 యాన్షియంట్ టెంపుల్స్ అనమాట. చాలా ఓల్డ్‌వి. అవి కన్‌స్ట్రక్ట్ చేసినప్పుడు కూడా చాలా టైం పట్టింది. అండ్ అవి కొంచెం ఓల్డ్ టెంపుల్స్ కాబట్టి మనకి అంతా ఆగమ శాస్త్రం ప్రకారం కన్‌స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ కాబట్టి చాలా బావుంటాయి. అండ్ నేనైతే మస్ట్ విజిట్ అని చెప్తా మైసూర్ ప్యాలెస్. ఆల్మోస్ట్ చాలా మంది చూసే ఉంటారు. కాకపోతే ఇప్పుడైతే ఇంతవరకే రికార్డ్ చేయగలిగాను. ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ మేము రూమ్ ఎతుక్కోవడం అదంతా చూడాలనమాట. మాకైతే రూమ్ ప్రస్తుతానికి ఏది ప్రీ బుక్ లేవు. అదే పెద్ద ప్రాబ్లమ్ మాకు. సో, రూమ్స్ అవి వెతుక్కొని రూమ్‌లో చెక్ ఇన్ చేసి నైట్ మొత్తం స్టే చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ మళ్ళీ వయనాడ్ స్టార్ట్ అవ్వాలి. రేపు ప్లాన్ వచ్చేసి మేము వయనాడ్ వెళ్ళాలి. వయా బందీపూర్ ఫారెస్ట్. రేపు ఏమేం ప్లేసెస్ కవర్ చేస్తామని నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తా. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.